వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వాస్తు అండ్ పామిస్ట్రీ ఎక్స్పర్ట్ రాజసుధ గారు. మరి ఆవిడ మాటల్లో విందా. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు నరదృష్టి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. నరదృష్టి తగిలింది, నరదృష్టికి నాపరాయణ బద్దలైపోతుంది, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కదా. అసలు నరదృష్టి అంటే ఏంటి, ఇవి తగ్గించుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలి తెలియచేస్తారా? మీరు అన్నది నిజమేనండి. నరదృష్టి అంటే ఇప్పుడు చదువుకున్న జనరేషన్లో నరదృష్టి అసలు ఉంటుందా అని మనకు సందేహం రావచ్చు, కానీ నరదృష్టి ఉందండి. నరదృష్టి అంటే ఏంటి అంటే, ఒకళ్ళు అందంగా తయారైన, పైకి చాలా అందంగా ప్రాస్పరస్గా కనిపించిన, సంతోషంగా కనిపించిన, వీళ్ళకి ఏవి టెన్షన్స్ లేవని చెప్పి నరులే అంటే మనుషులే దిష్టి పెడతారు. అంతెందుకు, మనం ఒక ఫంక్షన్కి అందంగా రెడీ అయ్యి వెళ్ళాం అనుకోండి, ఫంక్షన్ నుంచి రాగానే మనకి హెడేక్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మంచి శారీ కట్టుకొని అందంగా తయారై వెళ్ళినా కూడా 10 మంది దృష్టి మన మీద పడుతుంది. చీర ఎంత బాగుంది, అమ్మాయి ఎంత బాగా రెడీ అయింది, ఇంకా మ్యారేజ్ అని ఇంత చిన్న పిల్లలాగా అనిపిస్తుంది ఏంటి అంటే చాలు అక్కడ నరదృష్టి స్టార్ట్ అయిపోగానే ఆ ఎఫెక్ట్ ఏమవుతుందంటే చాలా తలనొప్పి వచ్చేస్తుంది. ఇంటికి రాగానే మనకు ఆ తేడా తెలుస్తుంది. అదే పిల్లలు బాగా అందంగా తయారైనా కూడా పిల్లడు ఎంత ముద్దుగా ఉన్నాడు, అది కూడా దృష్టి. అంటే నరుల దృష్టికి మీరు అన్నట్టు నల్లరాళ్లే పగిలిపోతాయి. కను దృష్టి అన్నది చాలా ప్రమాదకరమైందండి. మిగతా అన్ని నెగిటివ్ ఎనర్జీస్ కంటే, ఇంట్లో ఇప్పుడు లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దెర్ ఈజ్ అ సొల్యూషన్. బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉన్న మంత్రోచ్చారణ ద్వారా, మనం ఒక రుద్రాక్ష ధారణ ద్వారా, ఒక రత్నం కొంత తగ్గించుకోవచ్చు. కానీ నరుల దృష్టికి నల్లరాళ్ళైన అవి ఎలా వచ్చింది, ఆ దృష్టి మన మీద ఎలా పడింది జనాలదని కూడా మనం ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే ఇంతమంది జనాల్లో మన ఎవరు ఆ దృష్టి పెట్టారు అన్నది, ఆ దృష్టి ఎవరు పెట్టారు అన్నది కూడా మనకు తెలియదు. ఎందుకంటే సివియర్ హెడేక్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఒక 2-3 డేస్ ఇంట్లో కూడా ప్రశాంతత తక్కువైపోతుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చాం అనుకోండి, పొరపాటున ఫంక్షన్లో మనం బాగా రెడీ అయితే డెఫినెట్గా మన మీద కళ్ళు పడతాయి. అండ్ ఆనందంగా ఉన్నా కూడా, మనం ఏ సమస్యలు లేకుండా ఆనందంగా ఉన్నా కూడా, చాలా ఆనందంగా ఉన్నారు, వీళ్ళకి ఫైనాన్షియల్గా డబ్బులు బాగున్నట్టున్నాయి అని చెప్పి ఎక్కువ మంది దృష్టి పెడతారు. దిష్టి అన్నది ఉంది, నరదిష్టి అన్నది ఉంది. ఇప్పుడు ఇల్లు అందంగా కట్టుకున్నాం అనుకోండి, ఇంటికి దిష్టి పెడతారు. అబ్బా పెద్దిల్లు కట్టుకున్నారు, వీళ్ళకి ఇంకేం టెన్షన్స్ లేనట్టున్నాయి, మొత్తం పెద్దిల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటారు అన్న ఇంటికి కూడా దిష్టి పెడతారు. మనుషులకు అందంగా తయారైతే దిష్టి పెడతారు. అలా మనం ఏదైనా ఎక్కువ జ్యువెలరీ పెట్టుకున్నా కూడా దిష్టి పెడతారు. ఇంత గోల్డ్ వీళ్ళకు ఉందా, గోల్డ్ జ్యువెలరీ ఎప్పుడైనా ఫంక్షన్కి పెట్టుకున్నాం అనుకోండి, పెళ్ళికో, ఇంత గోల్డ్ ఉందా, అది కూడా దిష్టి. ఇవన్నీ కూడా మనిషి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి, కంటికి కనిపించవు, ఇండైరెక్ట్గా మనలో ఒకలాంటి చిరాకు, ఆ మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్కి విపరీతంగా గొడవలు, ఏదో చిన్న విషయానికి ఇంకా వెళ్తున్నప్పుడే, ఇంకా వస్తున్నప్పుడే గొడవ స్టార్ట్ అయిపోతుంది. అది అలా అంటే కారణం ఏమి ఉండదు, దానికి రీజన్ ఏమీ లేకుండా, అంటే వాళ్ళకే మర్నాడు అనిపించవచ్చు మనం ఎందుకు గొడవ ఆడుకున్నాం, రీజన్ ఏమైనా ఉందా అని. అదేంటంటే మనతో పాటు ఆ నెగిటివ్ ఎనర్జీ మనతో వచ్చేస్తుంది అనమాట. ఆ దిష్టి పెట్టిన నెగిటివ్ కిరణాలు మనతో వస్తాయి. దీనికి పరిహారం ఏం చేయాలి అంటే, చాలామంది ఏం చేస్తారంటే, బాగా రెడీ అయినప్పుడు నల్లది కాటుక చుక్క పెట్టుకుంటారు, పిల్లలకి పెడుతుంటారు. బాగా అందంగా పిల్లల్ని రెడీ చేసిన తర్వాత కాళ్ళ కింద ఇక్కడో చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏదైతే కళ్ళతో దృష్టి పెడతారో దాని నెగిటివ్ కిరణాలు అడ్డేస్తాయనే ఉద్దేశంతో. తర్వాత చాలామంది మన పెద్దవాళ్ళు కూడా అంటారు, అందంగా రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత దిష్టి తీసుకోమా ఒకసారి, ఎందుకు దిష్టి తగులుతుంది అంటారు. అది 100% కరెక్ట్ అండి. దిష్టి ఒకసారి బయటకు వెళ్ళొచ్చిన తర్వాత, అలా రెడీ అయ్యి మనం ఏ పెళ్ళికో దేనికో ఫంక్షన్కో వెళ్ళొచ్చిన తర్వాత ఈ కోడిగుడ్డుతోటి వీటితో దిష్టి తీస్తూ ఉంటారు. ఒక గుడ్డతో తీసి కాల్చేస్తూ ఉంటారు. సెవరల్ మెథడ్స్ ఉన్నాయి దానిలో. పచ్చిమిర్చితో తీస్తారు, కోడిగుడ్డుతో తీస్తారు, ఎండుమిరపకాయలతో తీస్తారు. ఇంకా దిష్టి తీసే మెథడ్లో బెస్ట్ దిష్టి తీసే మెథడ్ అంటే టమాటోతో తీయాలి. టమాటో న్యాచురల్ రెడ్ కలర్, దాన్ని కట్ చేసి దాంతో దిష్టి తీసి తర్వాత ఆ టమాటోని దూరంగా పాడేయటం అలా చేస్తారు. ఎందుకంటే టమాటోతో దిష్టి తీస్తే, అంటే ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తే ఎంత మనకి ఎఫెక్టో, న్యాచురల్ రెడ్ కలర్ అయిన టమాటోతో కూడా దిష్టి తీసుకోవచ్చట. అలాగే పచ్చిమిర్చితోని ఇలా తీస్తూ ఉంటారు డిఫరెంట్ థింగ్. షాప్కి కూడా దిష్టి తగులుతుందని కడతా ఉంటారు కదా, నిమ్మకాయలు 3 పచ్చిమిరపకాయలు వేలాడు కడుతుంటారు. మెయిన్లీ రీజన్ ఏంటంటే షాపుకి దిష్టి తగలకూడదు, ఇంత వ్యాపారం వీళ్ళకి వచ్చేస్తుంది అని చెప్పి. దీంట్లో ప్రధానంగా ఏం చేస్తారు అంటే, బాగా రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత వచ్చి దిష్టి తీసుకోవడము. అలాగే ఇంటికి ప్రతి అమావాస్య రోజు కూడా గుమ్మడి పండుతో దిష్టి తీస్తుంటారు ఇంటికంతా కూడా. హౌస్ ఎవరైతే మంచి హౌస్ ఉందో వాళ్ళకి సొంతిల్లు తీసి అమావాస్య రోజు పాడేస్తుంటారు, అదొక పద్ధతి. అలాగే మనకి దిష్టి తగలకుండా అంటే చాలా వరకు ఈ వెళ్ళొచ్చిన తర్వాత, ఏ ఫంక్షన్కో అది వెళ్ళొచ్చిన తర్వాత దిష్టి తీసుకోవడం ఒక పద్ధతి ఉంటుంది. అలాగే మెడలో మనము రుద్రాక్ష వేసుకున్నా కూడా నెగిటివ్ కిరణాలు అన్నది మన సోకే అవకాశం తక్కువ. అయితే ఒక సందేహం రావచ్చు, అమ్మాయిలు రుద్రాక్ష ధరించవచ్చా?
ఋతుక్రమ బాధలు అవి ఉంటాయి కాబట్టి రుద్రాక్ష ధరించచ్చా అని సందేహం రావచ్చు. ఖచ్చితంగా అందరూ ధరించచ్చండి. ఆడవాళ్ళు ధరించే రుద్రాక్షలు చాలా ఉన్నాయి. అంటే మాంగళ్య వృద్ధికి, తర్వాత మాంగళ్య బలానికి, సంతాన సౌఖ్యానికి కూడా రుద్రాక్షలు ఉన్నాయి. కాబట్టి అలా మనకి జాతకానికి సంబంధించిన రుద్రాక్ష ధరించినా కూడా ఆ దృష్టి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని అక్కడే ఆపేసే పవర్ కూడా ఉంటుంది. అదొక మెథడ్. తర్వాత చాలామంది అదృష్ట రత్నం వేసుకుంటుంటారు, అయినా కూడా దిష్టి తగిలితే ఈ మెథడ్స్ ఫాలో చేయాలి. చాలా వరకు నరదృష్టి ఇంటికి తగలకుండా ఏం చేస్తారు, ఇంటి బయట కనుదిష్టి గణపతి బొమ్మ పెడుతుంటారు. నించున్న గణపతి ఏంటంటే తన మెడలో ఉండే పావుతోని మొత్తము అన్నీ ఎట్టి నుంచి వచ్చే నెగిటివ్ కిరణాలని ఆయన తోడేస్తాడని చెప్పి ఒక నమ్మకం ఉంది. నించునే గణపతిని బయట పెరుగుతుంటారు. అలాగే దిష్టి పోవడానికి హనుమంతుడిని ఎక్కువగా పెడుతూ ఉంటారు. హనుమంతుడి బొమ్మని, పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా దృష్టి అయితే ఉంది, నరదృష్టి కంపల్సరీ ఉందండి. అది మనని తాకినప్పుడు చాలా అనీజీగా మనం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ బాడీలో ఉంటుంది కాబట్టి ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే కళ్ళుప్పు 1 స్పూన్ 2 స్పూన్లు బకెట్లో వేసి స్నానం చేసేసరికి మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు అవి మార్చుకొని ఒక గోరువెచ్చటి నీళ్ళలో 2 స్పూన్స్ కళ్ళుప్పు వేసి స్నానం చేయాలి. తలస్నానం చేస్తే ఇంకా మంచిది. లేదు మామూలు స్నానమైనా చేస్తే అక్కడి నుంచి వచ్చే నెగిటివ్ ఏదైతే ఉంటుందో చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా వరకు బెస్ట్ మెథడ్ అండి, దిష్టి తీసుకున్న మెథడ్. అలాగే చావులకి వెళ్తుంటారు పరామర్శలకి. అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మనం కళ్ళుతో తలస్నానం ఈ రకంగా చేసినట్టయితే చాలా వరకు నరదృష్టిని నివారించుకోవచ్చు. అయితే రుద్రాక్ష మెడలో వేసుకుని, అంటే చాలామందికి ఒక సందేహం వస్తుంది, చావులకి వెళ్ళినప్పుడు మెడలో రుద్రాక్ష ఉండకూడదేమో అని అన్నీ తీసేస్తారు, రింగ్స్ రుద్రాక్షలన్నీ. అది తప్పండి. మనం ఏదైనా నెగిటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడే మెడలో రుద్రాక్ష ఉండాలి. ఉంటే అక్కడ నెగిటివ్ కిరణాలు, అది మనం ప్రొటెక్ట్ చేయడానికి వేసుకుంటున్నాం మనల్ని మనం. ఆ నెగిటివ్ కిరణాలు తాకకుండా ఉంటాయి. మళ్ళీ అట్నుంచి వచ్చిన తర్వాత రుద్రాక్షని శుద్ధి చేసే మార్గాలు కూడా ఉన్నాయి. ఆయిల్ వేస్తే శుద్ధి అయిపోతుంది నువ్వుల నూనెలో. కాబట్టి అలా శుద్ధి చేసుకోవచ్చు. మనం ఇప్పుడు శివుడే శ్మశానంలో ఉంటాడు కాబట్టి చావులకి వెళ్ళినప్పుడు రుద్రాక్ష ఉంచుకుంటే మెడలో అక్కడ నెగిటివ్ ఎనర్జీ మనతో రాకుండా ఉంటుంది. మనం అలా వెళ్ళొచ్చినా కూడా మనకి చిరాకు ఉంటుంది. శుభకార్యాలకు వెళ్ళొస్తే మనం అందంగా తయారైతే దిష్టి, కానీ శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మంచిగానే ఉంటుంది మైండ్. ఏ ఫంక్షన్కో అది వెళ్ళినప్పుడు ఈ విధానాలు మనం పాటించినట్టయితే చాలా వరకు. మరి ఇంటికి ఏం చేస్తారంటే ప్రతి అమావాస్యకి గుమ్మడికాయతో దిష్టి తీయాలి. అలాగే నరదృష్టి చాలా ఎక్కువగా ఉంది అంటే నించున్న గణపతి బయట కనుదిష్టి గణపతి బయట అంటించినట్టయితే చాలా వరకు ఇంటికి దిష్టి తగలకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు చాలామంది గణపతి బొమ్మలు అవన్నీ కమ్మలని ఇంటి మెయిన్ డోర్ మీద చెక్కించుకుంటున్నారు. దానివల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ప్రతిరోజు కూడా. మరి ఈ విధానాలన్నీ మనం పాటిస్తే చాలా వరకు ఈ దృష్టి, అంటే చిన్నపిల్లలకి తగలకుండా ఏం చేస్తారంటే రుద్రాక్ష వేస్తారు, అలాగే దిష్టి చుక్క పెడతారు. వీటన్నిటి వల్ల కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, మరి విన్నారు కదా, నరదృష్టి అనేది ఉంది. అలాగే ఆ నరదృష్టి పోవాలంటే చాలా విధానాలు చెప్పారు. మరి అవన్నీ పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.